మంది కొంత లీడర్స్ని ఎప్పుడు వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకుంటూ వాళ్ళు చేసిన మంచి పనులు ఏమనేది గుర్తు చేసుకుంటేనే మనలో మంచితనం అనేది ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో గొప్ప గొప్ప లీడర్స్ని ఎక్కడ వీలైతే అక్కడ మనం సర్కిల్స్లో అనుకోండి, లేకపోతే సెంటర్స్లో అనుకోండి, అలా లీడర్స్ నేమ్స్ని పెట్టుకుంటే ఎవరు అని వాళ్ళు ప్రజలు తలుచుకున్నప్పుడు వాళ్ళు చేసిన మంచి పనులేమి, ప్రజలకు ఏం చేశారు అనేది తలుచుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంచి కార్యక్రమం అట్లే గౌరవక్క ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా ఫాలో అప్ చేపించి చేయడం అంటే అది కూడా మన శివ వీళ్ళు ఫాలో అప్ చేయకుండా అక్కనే ఫాలో అప్ చేసి వాళ్ళ క్యాడర్తో చేయడం అనేది ఇది ఒక ప్రత్యేకం. ఎందుకంటే జనరల్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలా మందికి ఎన్నో కష్టాలు ఉంటాయి, అంటే కష్టాలు అంటే ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, అది సాల్వ్ చేసే దాంట్లో ఫాలో అప్లు చేయాలి. అట్లా కాకుండా అక్కనే ఫాలో అప్ చేసి సార్ట్అవుట్ చేసే దాంట్లో పరమేశు మా కార్పొరేషన్లో మా కార్పొరేటర్లు కానీ మిగతా సహచరులు కూడా అందరు కూడా కోఆపరేట్ చేసి ఈ ఆమోదం తెలిపిన దానికి వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇట్లాంటి ముందు మంచి కార్యక్రమాలు చేసేదానికి ఎల్లప్పుడూ నేను కానీ గౌరవ అక్క కానీ విల్ బీ ఆల్వేస్ సపోర్టింగ్ అండి. నమస్కారం. మైసన ఇటు చూడు. మైసన ధనంజయన్న ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కృష్ణమ్మ గారికి శిక్షణ స్వాగతం పలుకుతున్నారు. వారందరికీ కూడా పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శివాజీ సర్కిల్గా నామకరణం చేయాలని మన కర్నూలు ముస్లిం బంధువులనుకో హిందూ బంధువులనుకో శివప్రసాద్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇక్కడ ఎలక్షన్ల ముందర చెద్దమ్మ గారికి వచ్చి అడగడం జరిగింది. అట్లా మాకు గెలిచిన తర్వాత ఆ సర్కిల్ను శివాజీ సర్కిల్గా నామకరణం చేయాలనుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు చెద్దమ్మ గారు వరప్రసాద్ మినిస్టర్ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి, అందరితో మాట్లాడి కార్యక్రమం ఈరోజు దీనికి శివాజీ సర్కిల్గా నామకరణం చేయడం వల్ల ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చిన చెద్దమ్మ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు భరత్ సార్ గారికి, మా తెలుగు భారతదేశం బలంగా ఉంది. భారతదేశంలో విభిన్న మతాలు, కులాలు, తెగలు, మళ్ళా సభ్యులు ఎన్నున్నా కూడా ఒక యూనిటీ ఉన్నారు. అందరూ అన్నదమ్ములు కలిసి ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ముస్లిం దేశాలు, క్రిస్టియన్ దేశాలు, అన్ని దేశాలలో మనకి ఈరోజు మద్దతు పలుకుతున్నాయంటే మనం అందరం కూడా ఏకతాటి పైన కలిసికట్టు ఉండాలా. భారతం జై భారత్ మాతాకి జై మన వినాదం. ఎప్పుడైతే మన అందరం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసి ఉంటే ఏ దేశాల్లో మన గురించి ఈగలు కూడా పీకలేరని తెలియజేస్తున్నాను. ఎందుకంటే తగ్గట్టుగా కూడా భారతదేశంలో మేమందరం ఒకటే, మేము భారతీయులం. కులమతాలు ఎవరికి వ్యతిరేకం వాళ్ళు పూజించుకున్నాం, వాళ్ళు చెప్పడం కానీ మేమందరం భారతీయులం. మాది భారతదేశం. మా దేశం పైన ఎవరు అన్యత చూసినా కూడా మేము సహితం. అందరం కూడా ఒక సైనికుల వల్ల పోరాడతామని తెలియజేయాలి. మనం అప్పుడే మన భారత ప్రభుత్వానికి అందరం మద్దతు తెలపాలా. ఈరోజు జరుగుతున్న అభివృద్ధి అంటే కుంటుపడిపోతుంది. మనం బాగా ఆలోచన చేయాలి, దూరదృష్టితో ఆలోచన కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఇప్పుడు జరగడం ఈ 4-5 రోజుల్లో జరగబోయే కార్యక్రమానికి మనందరం కూడా గట్టి మద్దతు తెలపాలని భారత ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటూ శివాజీ మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఉండొచ్చు. దాన్ని ముందుకు తీసుకెళ్లి నామకరణం చేసేంత వరకు విషయలేదు. మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే శివాజీ సర్కిల్ అని మనిషిలోకి వచ్చినప్పుడు ఇది మాకు దగ్గర నుంచి చేసింది గౌరవ చెద్దమ్మ గారి పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్క విషయమే కాదు, ఏ విషయంలో అక్క మాట ఇచ్చింది అంటే ఖచ్చితంగా ఇచ్చే వరకు పోరాడదు. మేము దానికి ఒక రోజుగా చూస్తున్నాం. బాబు అప్పుడు ఆ మాట ఇచ్చాం ఏమైందమ్మా, బాబు ఇప్పుడు ఈ మాట ఇచ్చాం ఏమైందమ్మా అని దగ్గర ఫాలో అప్ చేస్తున్నారు. అక్క వెంట పరిగెత్తడం నాకు కష్టమైపోయింది. ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఇష్టం. అందరికీ నమస్కారము. ఈరోజు వై జంక్షన్కి ఛత్రపతి శివాజీ సర్కిల్గా నామకరణం చేయడం జరిగింది. చాలా సంతోషము.
గత 5 ఏళ్ల నుంచి పోరాటం చేసినా కానీ అది గత ప్రభుత్వంలో కాలేదు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన జిల్లా మంత్రివర్యులు ఇండస్ట్రీ మినిస్టర్ టీజీ భరత్ గారు చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ సర్కిల్ చాలా పెద్దది, చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ విగ్రహం ఛత్రపతి శివాజీ గారిది విగ్రహం పెట్టి అలాగే సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఎప్పటి నుంచో భావించాం. ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ వారంతా ఈ ఏరియా వాళ్ళంతా కూడా మమ్మల్ని కోరడం జరిగింది. ఆ రోజే మాట ఇచ్చాం, మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే తప్పకుండా చేస్తామని చెప్పేసి ఈ రోజు ఆ మాట మేరకే ఈ సర్కిల్ కి నామకరణం చేయడం జరిగింది. ఫిబ్రవరిలో ఛత్రపతి శివాజీ గారిది జన్మదినం ఉంది. అప్పటికంతా ఏర్పాటు చేయాలనే విగ్రహం కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. తప్పకుండా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. దీనికి అందరి సహాయ సహకారాలు ఉండాలి. అందరి సహకారంతో జిల్లాలోనే భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. మనమంతా హిందువులము. అందరూ మొన్న పహల్గాం దాడి కూడా చాలా హేయమైన చర్య. ఎందుకంటే దాన్ని ఎవ్వరూ ప్రోత్సహించరు. నరేంద్ర మోదీ గారు కూడా దీన్ని ఇనిషియేట్ గా తీసుకొని దీన్ని తప్పకుండా మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా ఇవి జరగకుండా చేయాలన్న ఉద్దేశంతోనే పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మనం అందరం భాగస్వాములై ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కూడా నేను అందరినీ కోరుతున్నా. మనమంతా హిందువులము. హిందువుల తర్వాతనే అన్ని మతాలు వచ్చాయి. కాబట్టి మనమంతా మన దేశం కోసం, మన ప్రాంతం కోసం మనమంతా కష్టపడాలి. మనమంతా భాగస్వాములు కావాలి. మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు మరియు కర్నూలు ఎమ్మెల్యే మరియు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారి సహకారంతో, సహాయ సహకారాలతో మన నాయకులు బజరంగ దళ్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఇక్కడ మేమైతేనేమి అందరి పోరాటంతో దీన్ని శివాజీ సర్కిల్ గా నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జనార్దనాచారి. నేను ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తాను.